పంజరంలో చిలుక. ఒక గ్రామంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు ఎక్కువగా రామ చిలుకలను పట్టి సంతలో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బోయకు ఒక చిలుక పిల్ల దొరికింది. సంతలో అమ్మకానికి పెట్టాడు. ఒక సంగీత విద్వాంసుని భార్య ఆ చిట్టి చిలుకను ఎంతో ముచ్చటపడి ఎక్కువ ధరను చెల్లించి కొనుక్కుంది. తమ ఇంటి పెరటిలో చెక్కలతో చిన్న ఇల్లు కట్టించి ఆ చిలుకను పెంచసాగింది ఆ విద్వాంసుని భార్య. ఆ విద్వాంసుడు ప్రతిరోజు తెల్లవారుజామున ఆ పెరడులోనే సంగీత సాధనను చేస్తుండేవాడు. తినగ తినగ వేప తీయగుండు అన్న చందాన వినగా వినగా కొన్నాళ్ళకి ఆ చిలుకకు సంగీతం వంట పట్టింది. ఒకనాటి సాయంత్రం తనను పలకరించడానికి వచ్చిన సంగీత విద్వాంసుని భార్య ముందు తను నేర్చుకున్న సంగీతాన్ని ప్రదర్శించింది. విద్వాంసుని భార్య ఎంతగానో ఆ చిలుకను మెచ్చుకుంది. మరొకనాడు తెల్లవారుజామున సంగీత సాధనకు పెరటిలోకి వచ్చిన సంగీత విద్వాంసుని ముందు తన ప్రతిభను ప్రదర్శించింది ఆ చిలుక. ఆ సంగీత విద్వాంసుడు చిలుకను మెచ్చుకోకపోగా, ఓసి మాయదారి చిలుక, నువ్వు నా ముందే సంగీతం పాడుతావా? పక్షులలో సంగీత జ్ఞానం ఒక్క కోయిలకు మాత్రమే ఉన్నది. అటువంటిది నువ్వు నేర్చుకున్నవే అపస్వరాలు, పైగా వాటిని నాకే పాడి వినిపిస్తావా అంటూ ఆ రోజే ఒక బోయవాడిని పిలిచి ఈ చిలుకను తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అని ఇచ్చేశాడు. ఆ బోయవాడే ఆ చిలుకను పట్టుకుపోయి సంతలో అమ్మకానికి పెట్టగా దానిని ఒక నాట్యకారుడు కొన్నాడు. అతడు చిలుకను సాధనా మందిరంలో వేళ్లాడదీశాడు. కొన్నాళ్ళకి చిలుక నాట్య సాధనను ప్రతిరోజు గమనిస్తూ ఉండటం వల్ల నాట్యాన్ని కూడా వంట పట్టించుకొని శరీరాన్ని కదిలిస్తూ అందమైన విన్యాసాలను నేర్చుకుంది. ఒకనాడు నాట్య సాధన ముగించుకొని తనను పలకరించడానికి వచ్చిన నాట్యకారుడికి తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి చూపింది. అతడు ఆశ్చర్యపోయాడు. అతడిని మరింత ఆశ్చర్యానికి గురి చేసేందుకు తనకు వచ్చిన సంగీతాన్ని పాడి వినిపించింది. సంగీత విద్వాంసుడి ఇంట జరిగిన తన కథను ఆ నాట్యకారుడికి చెప్పింది. అతడు వెంటనే సంగీత విద్వాంసుడు చేసినట్లే ఒక బోయవానికి ఆ చిలుకనిచ్చి పట్టుకుపోయి అమ్ముకోమన్నాడు. ఆ చిలుకను ఆ బోయవాడు అమ్మకానికి సంతలో ఉంచగా మన రామలింగడు ఆ చిలుకను చూసి ముచ్చటపడి కొనుక్కు వచ్చాడు. ఆ చిలుక కొన్నాళ్లకు రామలింగడి ఇంటి వాతావరణానికి అలవాటు పడింది. రాత్రిపూట రామలింగడు కావ్యరచన చేయడం దీక్షగా గమనించేది. కానీ అతడు రాస్తున్నదేమిటో ఆ చిలుకకు అర్థం కాలేదు. ఒకనాటి రాత్రి రామలింగడు కావ్యరచనలో మునిగి ఉన్నాడు. చిలుక తన గొంతు విప్పింది. మృదుమధురంగా సంగీత స్వరాలు పాడసాగింది. ఆ స్వరాలు రామలింగడికి వినిపించి, ఎవరబ్బా ఇంత రాత్రి వేళ సంగీత సాధన చేస్తున్నది అని లేచి చుట్టూ చూసి ఆ స్వరాలు పాడుతున్నది చిలుకని గుర్తించి ఆశ్చర్యపోయాడు. చిలుకను పలకరించాడు. అది వగలిపోయింది. ఇప్పుడు పాడింది నువ్వేనా? అవును అంది చిలుక. ఇంత చక్కగా పాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? చిలుక తన కథ అంతా చెప్పింది. రామలింగడు ఎంతో ఆసక్తిగా విన్నాడు. మీరు గొప్ప కవులు కదా, ఆ విద్వాంసులిద్దరూ నన్ను ఎందుకు వెంటనే బోయలకు ఇచ్చేశారో చెప్తారా అని అడిగిందా చిలుక. రామలింగడు ఒక్కరోజు గడువు ఇవ్వు, చెప్తాను అన్నాడు. సరేనంది చిలుక. ఆ రాత్రంతా ఆలోచించాడు రామలింగడు. అతడి బుర్రకు తట్టలేదు. మర్నాడు భువన విజయానికి వెళుతూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఆ సమయానికి రామలింగడికి ఒక ముసలివాడు ఎదురొచ్చాడు. అతడు గతంలో రాచకొలువు చేశాడు. రామలింగడికి పరిచయిస్తుడు. రామలింగడిని పలకరించాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. కవిగారు, దేవుడున్నారంటారా అని అడిగాడు ఆ ముసలివాడు. ఎందుకు లేడు, నువ్వు నేను అందరం దేవుళ్ళమేగా నవ్వి అతడికి రామలింగడు బదులిచ్చాడు. మరి దయ్యం ఉందంటారా? ఎందుకు లేదు, నీలో నాలో అది ఉంది. అదెట్టా కుదురుతుంది స్వామి? అయితే మనం దేవుళ్ళం కావాలి, లేకపోతే దయ్యాలం కావాలి. అది సగం ఇది సగం ఎట్టా కుదురుతుంది అని అడిగాడు. ఎందుకు కుదరదు? బాగుంది, రెండు మనలోనే ఉండటం వీలు పడుతుందా? పడుతుంది. తమరి మాటలు నాకేం బోధపడట్లేదు. అవునా, సరే, ఆ రెండు మనలోనే ఎలా ఉంటాయో చెప్తాను విను. ఎదుటివారికి మనం మంచి చేస్తే మనలో దేవుడు ఉన్నట్లు, అదే వారికి చెడు చేస్తే మనలో దయ్యం ఉన్నట్లు. సగం మంచి చేసి సగం చెడు చేస్తే దేవుడు దయ్యం ఇద్దరు మనలోనే ఉన్నట్లు సుమి. అర్థమైంది స్వామి, అర్థమైందిగా, ఇక దయచేయి అంటూ అతన్ని తప్పించుకొని ముందుకు కదిలాడు రామలింగడు. 4 అడుగులు వేయగానే తన ఇంటిలో ఉన్న చిలుక గుర్తుకు వచ్చింది. చిలుక అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది. ఆ ప్రశ్నకు తగిన సమాధానం తెలిసింది. వెంటనే రామలింగడు దారి మార్చి భువన విజయానికి కాక ఇంటికి బయలుదేరాడు.
ఇంటికొచ్చాక తిన్నగా చిలుక ఉన్న పంజరం దగ్గరకు వెళ్ళాడు. ఏం కవిగారు, కలువుకుపోకుండా ఇంటికే వచ్చారు అంటూ నవ్వుతూ రామలింగాన్ని పలకరించింది చిలుక. నీ పని మీదే సుమి, ఏది నీ కథ మరోసారి చెప్పు, నీ ప్రశ్నకు బదులు చెప్తాను అంటూ పంజరం ముందు మఠం వేసుకు కూర్చున్నాడు రామలింగడు. చిలుక తన కథను చెప్పి ఆ తర్వాత, విన్నారుగా, ఇప్పుడు చెప్పండి, ఆ విద్వాంసులిద్దరూ నన్ను ఎందుకు బోయవాళ్ళకి ఇచ్చేశారు? నేను వారి దగ్గర ఉంచుకోదగ్గ దానిని కాననా, లేక వారికి నా కలిగిన అసూయ? ఏది కారణం అంటూ అడిగింది. ఆ రెండూ కావు. మరి ఇంకేమిటి? తొందరపడకు, చెప్తాను, శ్రద్ధగా విను. రామలింగడు చిలుకకిలా చెప్పసాగాడు. ఆ విద్వాంసులిద్దరూ గొప్పవారు. వారిని పొగుడుతున్నానని కోపం తెచ్చుకోకు. ముందు కోపం ప్రక్కన పెట్టి నే చెప్పేది విను. నువ్వు చిలుకవి, అందులోనూ సంగీతం నేర్చిన చిలుకవి. నీకు గురువు ఆ సంగీత విద్వాంసుడే. నీవు స్వరాలు పాడినప్పుడు విన్న ఆ సంగీత విద్వాంసుడికి నీ తాహతకు నేర్చవలసినంత విద్యను నువ్వు నేర్చవని అతడు గ్రహించాడు. విద్య నేర్చిన శిష్యుడు దానిని 10 మంది ముందు ప్రదర్శించి మెప్పును పొందితే అది గురువుకి గర్వకారణం. అందుకే అతడు నీ విద్య పూర్తయిందని నిన్ను ఆ బోయకి ఇచ్చేశాడు. క్షమించండి, అలా బోయకి ఇచ్చే బదులు నన్ను స్వేచ్ఛగా వదిలేసి బ్రతికినంత కాలం ఆ విద్వాంసుని పేరు చెప్పుకొని నా జతగాళ్లతో హాయిగా బ్రతికేదాన్ని కదా అంటూ అడ్డు తగిలి ప్రశ్నించిందా చిలుక. కావచ్చు, కానీ ఆ విద్వాంసులిద్దరూ నీ వల్ల కీర్తి రావాలని ఆశించారు. అందుకే నిన్ను స్వేచ్ఛగా వదిలివేయకుండా మరొకరికి అమ్ముకోమని బోయ వాళ్ళకి ఇచ్చేశారు. అయ్యా, నాదొక సందేహం, చెప్పు. తమరు కవులు కదా, కావ్యరచన నేర్పుతారా? మొత్తానికి గడుసు చిలుకవే. కావ్యరచన నేర్చి రాజప్రసాదం చేరి నా కొలువుకే ఎసరు పెడదామనే? కాదు స్వామి, వెళ్ళిన చోటల్లా ఒక విద్యను నేర్పిస్తున్నారు కదా అంటూ వయ్యారాలు పోయింది చిలుక. నేర్చిన విద్యలు చాలులే, ఆపద సమయాలలో నీ అక్కరకు వస్తాయేమో ప్రయత్నించు అంటూ రామలింగడు పంజరం తలుపులు చిలుకకు స్వేచ్ఛ ప్రసాదించాడు. చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. రామలింగడు తృప్తిగా నవ్వుకున్నాడు.